హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ తోటి మేము ముందుకు వచ్చేసాను. సో అదే మనకి మహానది కోల్ఫీల్డ్ లిమిటెడ్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావటం జరిగింది అనమాట. సో ఇవాళ వీడియోలో భాగంగా ఆ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే ఈ వీడియోలో భాగంగా అసలు ఈ మహానది కోల్ఫీల్డ్ లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ లో ఉన్నటువంటి పోస్టులు ఏంటి, తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు, ఇంపార్టెంట్ డేట్స్ కానివ్వండి, శాలరీ కానివ్వండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా కానివ్వండి, తర్వాత స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ కానివ్వండి, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడాను మనం ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి మహానది కోల్ఫీల్డ్ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే జూనియర్ ఓవర్మ్యాన్ టీ&ఎస్ గ్రూప్ సి, అదేవిధంగా మైనర్ సర్దార్ టీ&ఎస్ గ్రూప్ సి, సర్వేయర్ టీ&ఎస్ గ్రూప్ బి పోస్ట్ అనమాట, ట్రాన్స్లేటర్, అదేవిధంగా ఓఎల్ క్లరికల్ గ్రూప్ 3 పోస్టు, టెక్నీషియన్ పాథాలజీకి సంబంధించి. ఇది మైనింగ్ కాబట్టి సో ఈ విధంగా అయితే వాటికి రిలేటెడ్ గా ఉన్నటువంటి పోస్టులు అనేవి ఉంటాయి అనమాట. సో టోటల్ గా 667 పోస్టులకు గాను ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇది కంప్లీట్లీ రెగ్యులర్ బేసిస్ అంటే పర్మనెంట్ పోస్టులు అనమాట. సో అదే విధంగా వీరి యొక్క శాలరీ చూసినట్లయితే వీరికి 41,966 రూపాయల నుంచి 51,103 రూపాయల వరకు అనేది ఉండటం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే వాళ్ళకి పే స్కేల్ అనేది ఉంటుంది పర్ మంత్ వచ్చేసరికి. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిప్లొమా లేదంటే డిగ్రీ అనేది మైనింగ్ ఇంజనీరింగ్, అదేవిధంగా వ్యాలిడ్ స్టాచ్యుటరీ సర్టిఫికేట్స్, బిఏ విత్ హిందీ, ఏదైతే మనకి ట్రాన్స్లేటర్ పోస్ట్ ఉందో దానికి బిఏ విత్ హిందీ అనేది ఉండాలన్నమాట. అదేవిధంగా ఇంగ్లీష్ అనేది కూడా ఉండాలి. సో దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అనేవి క్లియర్ గా మనం డీటెయిల్డ్ గా ముందు చూద్దాము. సో ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం వచ్చేసరికి 30 ఇయర్స్ అనేది ఉండాలన్నమాట. యాజ్ ఆన్ April 6th, 2026 నాటికి ఈ విధంగా అయితే ఏజ్ అనేది మినిమం 18 ఉండాలి, మాక్సిమం వచ్చేసరికి 30 ఇయర్స్ అని ఉండాలి. దీంతో పాటు రెస్పెక్టివ్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కూడా మనకి నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. అవి కూడా డిస్కస్ చేద్దాము. సో స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి March 16th నుంచి ఈ యొక్క అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా 6th April తోటి ఈ యొక్క అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ కానివ్వండి, అప్లికేషన్ లింక్ కానివ్వండి, నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. క్లియర్, ఇది ఓవరాల్ గా ఈ మహానది కోల్ఫీల్డ్ లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఇప్పుడు ఈ యొక్క ఏదైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి డీటెయిల్ గా తెలుసుకుందాం. సో ఇక్కడ ఇప్పుడు శాలరీ విషయానికి ఒకసారి శాలరీ నుంచి స్టార్ట్ చేద్దాము. సో ఇక్కడ శాలరీ జూనియర్ ఓవర్ మ్యాన్ కి సంబంధించి చూసినట్లయితే 47,330 రూపాయలు అనేది పర్ మంత్ శాలరీ అనేది వస్తుంది అనమాట. సో ఈ పోస్టులు అనేవి టోటల్ గా 192 పోస్టులు అనేవి ఉన్నాయి. ఏంటి, జూనియర్ ఓవర్ మ్యాన్ గ్రూప్ సి కి సంబంధించినటువంటి పోస్టులు అనేవి 192 ఉన్నాయి. అదే విధంగా మైనింగ్ సర్దార్ గ్రూప్ సి పోస్టులు చూసినట్లయితే వీరి యొక్క శాలరీ చూసినట్లయితే 47,330 రూపాయలు పర్ మంత్ శాలరీ అనేది ఉంది. అదే విధంగా ఇందులో ఉన్నటువంటి వేకెన్సీస్ చూసినట్లయితే 448 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. నా కమింగ్ టు ద సర్వేయర్ గ్రూప్ బి పోస్టులు చూసినట్లయితే ఇందులో 51,103 రూపాయలు అనేది వీరి యొక్క శాలరీ పర్ మంత్ శాలరీ అనేది ఉంటుంది. అదే విధంగా నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి 24 పోస్టులు అనేవి వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. ఇక్కడ బ్యాక్లాగ్ పోస్టులు కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఈ బ్యాక్లాగ్స్ లో ఏమున్నాయంటే ట్రాన్స్లేటర్, ఇందాక ఓరియంటల్ లాంగ్వేజెస్ కి సంబంధించినటువంటి ట్రాన్స్లేటర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇచ్చారు. టోటల్ గా ఒక పోస్ట్ అనేది ఉంది. అదే విధంగా టెక్నీషియన్ పాథాలజీకి సంబంధించి 2 పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ ట్రాన్స్లేటర్ పోస్ట్ కి సంబంధించినటువంటి శాలరీ కనుక చూసినట్లయితే ఇందులో 41,966 రూపాయలు అనేది ఉంది. అదే విధంగా టెక్నీషియన్ పాథాలజీ సంబంధించి 47,330 రూపాయలు అనేది వీరి యొక్క పర్ మంత్ శాలరీ అనేది ఈ విధంగా అయితే ఉందన్నమాట. క్లియర్, ఈ విధంగా పోస్ట్ ను బట్టి శాలరీస్ అనేవి నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. దీని తర్వాత ఇక్కడ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి చూద్దాం. సో ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎవరైతే జూనియర్ ఓవర్ మ్యాన్ ఈ యొక్క పోస్ట్ కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి క్లియర్ గా నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. సో అవేంటి, డిప్లొమా అనేది మైనింగ్ ఇంజనీరింగ్ లో 3 years ఆఫ్ డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి, లేదంటే డిగ్రీ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ ఆర్ అదర్ ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్స్ అప్రూవ్డ్ ఇన్ దట్ బిహాఫ్ ఆఫ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. సో
ఇక్కడ ఏమి ఇచ్చారు, మైనింగ్ ఇంజనీరింగ్ లో 3 years డిప్లొమా అన్న కంప్లీట్ చేసి ఉండాలి, లేదంటే డిగ్రీ అనేది మైనింగ్ ఇంజనీరింగ్ లో కంప్లీట్ చేయాలి, లేదంటే దీనికి ఈక్వల్ గా అదర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్స్ కోర్సెస్ కానీ ఏమైనా ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా వ్యాలిడ్ ఓవర్మెన్ కంపిటెన్సీ సర్టిఫికేట్ అనేది కూడా వీళ్ళు కలిగి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇష్యూడ్ బై ఏది మనకి DGMS అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ వాళ్ళు ఇష్యూ చేసినటువంటి ఈ యొక్క వ్యాలిడ్ ఓవర్మెన్ కంపిటెన్సీ సర్టిఫికేట్ కూడా కలిగి ఉన్న వాళ్ళు ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో దీంతో పాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలి, వ్యాలిడ్ గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్ అనేది కూడా ఉండాలన్నమాట. సో ఈ క్వాలిఫికేషన్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఈ యొక్క పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు. క్లియర్. దీని తర్వాత మైనింగ్ సర్దార్ గ్రూప్ సి పోస్ట్ కు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ కనుక చూసినట్లయితే ఇందులో సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్ ఆర్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అంటే 10th కానీ లేదంటే 12th అంటే 12+ స్టాండర్డ్ మనకి ఇంటర్మీడియట్ కానీ లేదంటే దానికి సంబంధించినటువంటి ఏదైనా క్వాలిఫికేషన్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా అది కానీ లేదంటే డిప్లొమా అనేది మైనింగ్ ఇంజనీరింగ్ లో 3 years ఆఫ్ డిప్లొమా అనేది కూడాను ఉన్నవాళ్ళు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 10th 12th లేదంటే మైనింగ్ లో డిప్లొమా కోర్స్ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు, దీంతో పాటు డిగ్రీ అనేది మైనింగ్ లో చేసి ఉన్న వాళ్ళు ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీంతో పాటు వ్యాలిడ్ మైనింగ్ సిర్దార్షిప్ సర్టిఫికేట్ కంపిటెన్సీ అనేది కూడా కలిగి ఉండాలి. సో ఇది మనకి ఎవరికైతే ఉంటుందో ఈ రెండు కూడాను వాళ్ళు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు ప్రీవియస్ పోస్ట్ కు చెప్పినట్లుగానే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, అదేవిధంగా గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్ అనేది కూడాను కలిగి ఉన్న వాళ్ళు ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అనమాట. క్లియర్. నౌ కమింగ్ టు ద సర్వేయర్ గ్రూప్ బి పోస్టులకి సంబంధించి ఇందులో 10th అదేవిధంగా 12th. సో ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఎవరైతే క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళు కూడా ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు అంతేకాకుండా డిప్లొమా అనేది మైనింగ్ లో చేసి ఉండాలి, లేదంటే డిగ్రీ అనేది మైనింగ్ లో చేసి ఉంటే 3 years డిప్లొమా అయినా ఉండాలి, లేదంటే డిగ్రీ అయినా కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా దీంతో పాటు సర్వే సర్టిఫికేట్ ఆఫ్ కంపిటెన్సీ అనేది కూడా కలిగి ఉండాలి. ఏంటి, DGMS ఇష్యూడ్ బై DGMS డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ వాళ్ళు ఇచ్చినటువంటి సేఫ్టీ సర్టిఫికేట్ ఆఫ్ కంపిటెన్సీ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ యొక్క ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ఇది సర్వేయర్ గ్రూప్ బి కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్, ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో దీని తర్వాత ట్రాన్స్లేటర్ ఇందాక క్లరికల్ గ్రూప్ 3 క్యాడర్ కి సంబంధించింది ఈ పోస్టు. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, BA ఆర్ ఈక్వివలెంట్ విత్ హిందీ ఆర్ ఇంగ్లీష్. సో BA అనేది హిందీలో కానీ ఇంగ్లీష్ లో కానీ కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు ఈ యొక్క ట్రాన్స్లేటర్ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు గవర్నమెంట్ డిప్లొమా హోల్డర్ ఇన్ హిందీ ట్రాన్స్లేషన్ ప్రిఫర్డ్ అని చెప్పని ఇచ్చారు. సో ఇక్కడ డిప్లొమా ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో ఈ యొక్క పోస్ట్ గవర్నమెంట్ డిప్లొమా హోల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇస్తాము అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీంతో పాటు టెక్నీషియన్ పాథాలజీ, ఈ పాథాలజీ గ్రూప్ సి క్యాడర్ కి సంబంధించినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే డిప్లొమా అనేది పాథాలజీలో కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు ఈ యొక్క పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు. వెదర్ ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు. బట్ ప్రిఫర్ అని ఎందుకు ఇచ్చారంటే ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పారు. అదే విధంగా టెక్నీషియన్ పాథాలజీకి సంబంధించి కూడాను డిప్లొమా అనేది 3 years డిప్లొమా అనేది ఉంటుంది కదా. సో అది పాథాలజీలో ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ యొక్క పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీని తర్వాత ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఇందులో కొన్ని ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇందాక మనం చెప్పుకుంటామని చెప్పాం కదా. సో యాజ్ ఆఫ్ మనకి ఇక్కడ April 6th నాటికి 2026 April 6th నాటికి ఏజ్ వచ్చేసరికి మినిమం 18 years మాక్సిమం 30 years అనేది ఉండాలి. దీంతో పాటు కొన్ని ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది అనమాట. సో అవేంటి ఒకసారి చూద్దాము. సో దీని తర్వాత మనకి రిలాక్సేషన్ చూసినట్టయితే ఇందాక మీకు చెప్పాను కదా, అన్రిజర్వ్డ్ EWS వాళ్ళకి నో రిలాక్సేషన్. సో ఎవరైతే నాన్ క్రీమీ లేయర్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకు ఉంటుందో వాళ్ళకి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అదే విధంగా SC ST అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే యాక్చువల్ గా పీరియడ్ ఆఫ్ సర్వీస్ రెండర్డ్ ఇన్ డిఫెన్స్ లో సర్వీస్ చేసి ఉన్నారో వాళ్ళకి 3 years ఆఫ్ ప్లస్ 3 years అనేది వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ కి వచ్చేసరికి దెర్ ఈస్ నో అప్పర్ ఏజ్ లిమిట్. సో ఆల్రెడీ ఎవరైతే డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఎటువంటి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది లేదు. సో ఎవరైతే PWD పర్సన్ విత్ డిజబిలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓఎల్ కానివ్వండి టెక్నీషియన్ ఇన్ పాథాలజీకి సంబంధించి అప్ టు 10 years అంటే వాళ్ళకి 30+10 అంటే 40 years వరకు వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో ఎవరైతే జనరల్ అన్రిజర్వ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 13 years ఆఫ్
ఇక్కడ ఎవరైతే ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ ఉంటారో వాళ్ళకి 13 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వటం జరిగింది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి 15 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వటం జరిగింది అనమాట. సో ఈ విధంగా అయితే కేటగిరీ వైజ్ గా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇవ్వటం జరిగింది. సో దీని తర్వాత మనకి అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఎవరైతే జనరల్ ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ ఎన్సీఎల్ ఎవరైతే ఉంటారో అదే విధంగా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 1000 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది 180 రూపీస్ అనేది ఉంటుందన్నమాట. సో 1180 రూపీస్ అనేది వీళ్ళు అప్లికేషన్ ఫీ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడాను రిఫండ్ అనేది కాదు, ఇది నాన్ రిఫండబుల్ ఫీ అన్నమాట. సో ఎవరైతే కేటగిరీస్ కొన్ని ఎగ్జెంప్టెడ్ కేటగిరీస్ అనేది కూడా ఇవ్వటం జరిగింది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో అదే విధంగా ఎంప్లాయీస్ ఆఫ్ కోల్ ఇండియా లిమిటెడ్ అండ్ ఇట్స్ సబ్సిడరీస్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ. సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫీ ఎగ్జెంప్షన్ అనేది ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఉమెన్ కానివ్వండి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ ఆల్రెడీ కోల్ ఇండియా లిమిటెడ్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, సో దానికి రిలేటెడ్ గా కోల్ కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదనమాట. సో ఇక మనం ఫీ అనేది త్రూ ఆన్లైన్ ద్వారా మనకి యూపీఐస్ కానివ్వండి లేదా ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటి ద్వారా పేమెంట్ చేయొచ్చు అని చెప్పేసానని చెప్పారు. సో ఇది మనకి ఈ విధంగా అయితే అప్లికేషన్ ఫీ ఉంది. సో ఇది మనకి మహానది కోల్ ఫీల్డ్ లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అంతేకాకుండా ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కానీ మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయవచ్చు. సో ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడాను వీడియో కంటే ముందుగానే మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని ఉన్నాయి. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మనకి ఎప్పటికప్పుడు వీడియో కంటే ముందుగానే నేను పోస్ట్ చేయడం జరుగుతుంది త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో. సో ఎవరైతే ఆ ఛానల్స్ లో జాయిన్ అవ్వలేదో ఆ ఛానల్స్ లింక్స్ అన్ని కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇది మనకి ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.